హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ సిరి. ఈ వీడియో వచ్చేసి మేము పాండిచ్చేరి నుంచి మిడ్ నైట్ వచ్చేసామండి. ఎగ్మోర్ స్టేషన్ దగ్గర రూమ్స్ తీసుకున్నాము. ఇంకా రోజంతా నైట్ ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇంకా మేము షాపింగ్లోనే ఉన్నాం అనమాట. టీ నగర్, శర్వానా స్టోర్స్ ఇవన్నిటి దగ్గర మేము షాపింగ్ చేసాము. ఇంకా షాపింగ్ వీడియో అంతా నేనైతే షూట్ చేయలేదు, కానీ ఓన్లీ ఈ క్లిప్ మాత్రం షూట్ చేశాను. ఇది ఈ రోజుతో ఎండ్ అయిపోయింది. ఇది చెన్నై ఎగ్మోర్ స్టేషన్. ఎండ పడకుండా స్టేషన్ని చాలా బాగా కవర్ చేశారు. ఈ వీడియో వచ్చేసి చెన్నై ఎగ్మోర్ స్టేషన్ అండి. ఇది షాపింగ్ అయిపోయిన తర్వాత రోజు అనమాట. షాపింగ్ రోజు ఇంక నేనేం వీడియో ఏమీ షూట్ చేయలేదు. ఇది తర్వాత రోజు అండి. ఈరోజు ఈవినింగ్ మాకు రిటర్న్ జర్నీకి రిజర్వేషన్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. అయితే మార్నింగ్ నుంచి ఇంక ఈవినింగ్ వరకు లాంగ్ ఎక్కడికి వెళ్ళకుండా జస్ట్ చెన్నైలోనే అండర్ గ్రౌండ్ మెట్రో మేము ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి మేము ఇక్కడ నుంచి షావుకార్పేట మేము జస్ట్ చూడడానికి అని చెప్పేసి వెళ్ళాం అనమాట. అలాగే జర్నీకి కావాల్సిన ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము. ఈరోజు నైట్ మాకు రిజర్వేషన్ అయిపోయిందనమాట రిటర్న్ జర్నీ కోసం. షావుకార్పేట అంతా చూసుకున్న తర్వాత లంచ్ టైంకి మేము చెన్నై ఫేమస్ తలపాకట్టి రెస్టారెంట్కి అయితే వచ్చామండి. బిర్యానీ ఉంది, ఎక్సలెంట్ అనమాట. డిఫరెంట్ ఫ్లేవరు, వీరు సపరేట్ మసాలా యూజ్ చేస్తున్నారు. తలపాకట్టి బిర్యానీ అనమాట. హోటల్ పేరు కూడా తలపాకట్టియే. మేమైతే బకెట్ బిర్యానీ మేము ఆర్డర్ చేసుకున్నాము. అంటే దాంట్లోనే ప్యాకేజ్ అనమాట. డ్రింక్స్ తర్వాత స్వీట్ అదంతా కూడా వస్తుంది. చాలా బాగుందన్నమాట. ఇది అండి బకెట్. ఇది మాకు 2000 పడింది 8 మెంబర్స్కి. అసలు ఈ హోటల్, అసలు ఈ రెస్టారెంట్ అస్సలు ఖాళీ లేదండి. ఇక్కడ భోజనం చేయాలి అని అంటే మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ అయినా సరే వెయిట్ చేయాల్సి వస్తుంది. మాకు కూడా అలా వెయిట్ చేసిన తర్వాతే మాకు ఆ టేబుల్ దొరికింది. అలాగే అసలు ఎంత బాగుందంటే బిర్యానీ ఇంకా చెప్పలేమన్నమాట. అసలు డిఫరెంట్ ఫ్లేవరు. చెన్నై వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఆ హోటల్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫుడ్ మాత్రం చాలా టేస్ట్ బాగుందండి. అయితే మాకు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ మాకు ఎలాగో రిజర్వేషన్ అయిపోయిందని చెప్పేసి మేము లగేజ్ అది ప్యాక్ చేసుకోవాలని చెప్పి ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము. మేము ఎగ్మోర్ స్టేషన్ పక్కనే హోటల్ తీసుకున్నామండి. ఈ హోటల్ మెయింటెనెన్స్ కూడా బాగుంది, పర్వాలేదు. మాకైతే కంఫర్టబుల్ అనిపించింది అనమాట. అంటే ఇంతకంటే లగ్జరీ రూమ్స్ తీసుకోవచ్చు, కానీ అది ఇంకా మేము లాంగ్ వెళ్ళాల్సి వస్తుందన్నమాట రూమ్స్ కావాలంటే. ఎలాగో ఎగ్మోర్ స్టేషన్ నుంచే మాకు రిటర్న్ జర్నీకి ట్రైన్ రిజర్వేషన్ అయ్యింది కాబట్టి అక్కడికి దగ్గరలోనే ఉండాలి అని చెప్పేసి మేము ఈ హోటల్ చూస్ చేసుకున్నాం అనమాట. బాగుంది. ఇప్పుడు మా హోటల్ రూమ్ టూర్ అనేది మీకు చూపిస్తాను, చూడండి. సో ఇదేనండి మేము తీసుకున్న రూమ్. అయితే రూమ్ టూర్ చూస్తూ మీరు నేను చెప్పేది వినండి. అయితే ఏంటంటే ఇంకా ఈ రూమ్ టూర్ తర్వాత మేము వీడియో అయితే క్లోజ్ చేశానండి. ఎందుకంటే ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయాము. అక్కడ రిజర్వేషన్ ఎలాగో అయిపోయింది కాబట్టి ముందుగా మేమైతే వెళ్ళలేదన్నమాట. ట్రైన్ వచ్చే టయానికి మాత్రమే వెళ్ళాము. ఇంకా మాకు జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మేము తర్వాత రోజు మార్నింగ్ మేము ఇక్కడ వైజాగ్లో దిగామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసాము. తర్వాత అక్కడ మేము షాపింగ్లో ఏం తీసుకున్నాం అనేది నేను మీకు అక్కడ వీడియో చేయలేదు కదా, అందుకోసమని నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది మీకు వీడియో నేను చేశాను. అది కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఇప్పటి వరకు మేము చెన్నై టూర్ వీడియోస్ అన్నీ నేను పెట్టాను కదండి. మీరు అందరూ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదేనండి ఈ 5 డేస్ మేము చెన్నైలో గడిపినటువంటి వీడియోస్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి. చెన్నైలో 2 డేస్, లాస్ట్ 2 డేస్ మేము షాపింగ్ చేసాం అనమాట. ఆ షాపింగ్ ఏమేమి చేస్తాను ఏంటనేది చూపించడం కోసమని వీడియో తీస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి నా డ్రెస్సెస్ చూపిస్తాను. ఇప్పటికి వస్తున్నాను. ఇది వచ్చేసి చున్నీ. రెండో డ్రెస్ వచ్చేసి ఇదనమాట. లాంగ్ డ్రెస్, వైట్ కాంబినేషను, చాలా బాగా నచ్చింది నాకు. ఓకే.
ఓకేనా. ఇది వచ్చేసి చున్నీ. చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 డ్రెస్సెస్ తీసుకున్నానండి. తర్వాత శారీస్ అన్నమాట. ఇది ఒక శారీ, ఇది ఒక శారీ. చాలా స్మూత్గా ఉంది క్లాత్, మీరు కనిపిస్తుందో లేదో మీకు, చాలా స్మూత్ ఉంది. ఇది చెమ్కీ బార్డర్ వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టు శారీ. నాకు బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లేదు, అందుకని నేను ఈ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాను. అంచు వచ్చేసి ఇలా వచ్చింది. ఇది పైన వచ్చేసి చిన్న అంచు, తర్వాత గ్రీన్ కలరు పౌడ్ చెంగు, గ్రీన్ కలర్ పౌడ్ చెంగు. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. ఇది బ్లౌజ్ గ్రీన్. స్మాల్గా నెక్కి మాత్రం వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొచ్చేసి ఇదంతా శారీ, ఇదంతా శారీ అన్నమాట, గ్రీన్ కలర్. ఇది వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ శారీస్ అంటండి ఇవి. ఇది ఎంత మెత్తగా ఉందంటే అసలు లైట్ వెయిట్, అసలు నార్మల్ చాలా లైట్ వెయిట్ అనమాట. చాలా షైనింగ్ కూడా ఉంది. ఇలా ఉంది శారీ వచ్చేసి. తర్వాత ఇది పౌడ్ చెంగు వచ్చింది, ఇది పౌడ్ చెంగు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి దీంట్లోనే ఇది బ్లౌజ్ వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీ. ఇది మీకు ఆల్రెడీ షాప్లో కొంటున్నప్పుడు ఉన్న వీడియో కూడా ఉంది, అది కూడా నేను షేర్ చేస్తాను కొంటున్నప్పుడు. ఇది వచ్చేసి పట్టు శారీ అండి. ఇది మీకు వీడియోలో ఓన్లీ బ్లూగా కానీ లేదా గ్రీన్గా కానీ కనిపించుండొచ్చు, కానీ ఇది ఏంటంటే మల్టీ కలర్ అన్నమాట. షైనింగ్ గ్రీన్ అండ్ బ్లూ షైనింగ్ వస్తుంది. అంచు వచ్చేసి ఇలా వచ్చిందనమాట. దీన్ని ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. వచ్చేసి ఇలాగనమాట. చూపించు దగ్గరికి. ఇది ఈ సారీ అన్నమాట, ఒరిజినల్ పట్టు అండి ఇది. ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చింది. ఇక్కడ చిన్న అంచు వచ్చింది హ్యాండ్స్కి. ఇది బ్లౌజ్ అన్నమాట. మొత్తం బ్లౌజ్ అంతా బుట్ట వచ్చింది. ఇది ఒకటి పట్టు శారీ. ఇంకా వాటితో నాకు శారీస్ అయిపోయాయండి. 4 శారీస్ 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. తర్వాత ఇవి వచ్చేసి పిల్లలకి చర్చికి అట్లకి వెళ్ళడానికి, బయటికి వెళ్ళడానికి, అవుటింగ్ వెళ్ళడానికి బ్యాగ్స్ అన్నమాట. లెదర్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి కదా. పిల్లల డ్రెస్సెస్ చూపిస్తాను. ఇవి కాటన్ ఫ్రాక్స్ అండి, ప్యూర్ కాటన్, చాలా స్మూత్గా ఉన్నాయి. ప్యూర్ కాటన్ ఫ్రాక్స్ అన్నమాట ఇవి. ఇది ఒకటి. తర్వాత సేమ్ కలర్ డిఫరెన్స్లో ఇది వచ్చేసింది. కలర్ డిఫరెన్స్లో ఇదన్నమాట. ఇంక ఇది నేను డిజైనర్లో తీసుకోలేదండి, ప్లెయిన్గానే తీసుకున్నాను, స్మూత్గా ఉందని చెప్పేసి. తర్వాత ఇవి ప్లాజాలు తీసుకున్నాను. ఇది బాగా లెంత్ ఎక్కువ వస్తుంది. ప్యాంట్ వచ్చేసి ఇవి ప్లాజాలు అనమాట. ఇద్దరికి సేమ్. ఈ ప్లాజాలు అయితే కనుక ఇద్దరికి సేమ్ ఇలా అనమాట. 2 ప్లాజాస్ తీసుకున్నాను. ఈ ప్లాజాల మీదకి పేరప్ చేయడానికి ఫస్ట్ టైము షర్ట్ మోడల్ తీసుకున్నాను. చెన్నైలో ఎక్కువగా అందరూ కూడా గర్ల్స్ షర్ట్ మోడలే ఎక్కువ వేస్తున్నారు. ఇది షర్ట్ మోడల్ అనమాట. ఇది ఒక పాపకి, తర్వాత ఇది ఒక పాపకి షర్ట్ మోడల్ తీసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి మిడ్డీ మోడల్ అండి.
లాంగ్ మిడ్డీ వస్తుంది. ఇది కూడా క్లాత్ చాలా బాగుంది, అసలు చాలా స్మూత్గా ఉంది. దీనికి వచ్చేసి కేర్కాని కూడా ఉంది లోపల. ఇది వచ్చేసి మిడ్డీ అన్నమాట. దీనికి టాప్ వచ్చేసి ఇలా వచ్చింది, ఇది టాప్ అన్నమాట. ఇద్దరికి సేమ్ పెయిర్స్ అండి ఇవి కూడా. అది చిన్న పాప పెద్ద పాపకి, ఇది చిన్న పాపకి సేమ్ పెయిర్స్, సేమ్ మిడ్డీ కూడా అన్నమాట. ఇవి 2 జతలు. తర్వాత వచ్చేసి ఇవి క్రిస్మస్ కోసం అని చెప్పేసి షాపింగ్ అంతా చేశాం కదా, వైట్ కాంబినేషన్ కూడా అయితే ఫెస్టివల్కి బాగుంటుంది అని చెప్పేసి ఇది ఫ్రాక్ అన్నమాట. ఎంత బాగుందో చూసారా, చాలా బాగుంది. ఇది జాయ్సీకి, ఇదే సేమ్ కానీ ఫ్రాక్ మోడల్ రాలేదు, జెస్సీకి టాప్ మోడల్ వచ్చింది అనమాట. ఫ్రాక్ కాదు, టాప్. ఇది జెస్సీది, ఈ మోడల్ వచ్చింది జెస్సీది. జాయ్సీది జెస్సీది ఈక్వల్గా చూపిస్తాను మీకు. ఇదన్నమాట, ఇది జాయ్సీది, ఇది జెస్సీది. ఇక్కడికి పిల్లలు కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఒక్కొక్కరికి 5 జతలు అనమాట, 5 జతలు. ఇవేమో టీ షర్ట్స్, ఉదయవి టీ షర్ట్స్ అనమాట. 1 2 క్లాత్ అసలు ఎంత బాగుందోనండి, అసలు చాలా బ్రాండెడ్ అనమాట. క్లాత్ చాలా బాగుంది. 2, ఇదొకటి, 3 ఇంకొకటి ఉంటుంది. అవి 3 టీ షర్ట్స్ అనమాట. నాకు టీ షర్ట్స్ కొనమంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా నేను టీ షర్ట్స్ ఎక్కువ కొంటా ఉంటాను. ఆ టీ షర్ట్స్ మీదకి ఇవి షార్ట్స్ అనమాట. ఇవి షార్ట్స్ 3 టీ షర్ట్స్ మీదకి. అలాగే ఫెస్టివల్ కోసమేమో పెయిర్స్ అన్నమాట, షర్టు ప్యాంటు పెయిర్స్. అసలు ఇది కూడా అసలు చాలా స్ట్రెచబుల్ అండి, చాలా బాగుంది, స్ట్రెచబుల్ కూడా అవుతుంది. ఈ డిజైన్, ఈ మోడల్ వచ్చేసి ఇంకా నేను వైజాగ్లో కూడా చూడలేదు, అక్కడే చాలా బాగున్నాయి. చాలా స్మూత్గా ఉంది, జీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి 2 పెయిర్స్ అన్నమాట. అవి 2 పెయిర్స్ తీసుకున్నా. అది లైట్గా బ్లూ కలర్ షేడింగ్ వచ్చింది, ఇది మెరూన్ కలర్ షేడింగ్ వచ్చింది. ఇది మెరూన్ కలర్ షేడింగ్ అన్నమాట. ఈ 2 వీటి మీదకి 2 షర్ట్స్, ఆ 2 ప్యాంట్స్ మీదకి 2 షర్ట్స్ అన్నమాట. కుర్తా మోడల్ షర్ట్స్, ఇవి కుర్తా మోడల్ షర్ట్స్. 2 ఈక్వల్గా దగ్గరే ఉంటాయండి మోడల్, కానీ కలర్ డిఫరెన్స్ అన్నమాట. 2 డిజైనర్ షర్ట్స్, ఇవి 2 షర్ట్స్. ఆ 2 ప్యాంట్స్ మీదకి 2 షర్ట్స్ అన్నమాట. తర్వాత ఒకటి చెక్స్ మోడల్ షర్ట్ కావాలని చెప్పేసి ఉదయం తీసుకున్నారు. ఇది చెక్స్ మోడల్ షర్ట్, చెక్స్ మోడల్ తక్కువ ఉన్నాయని చెప్పేసి ఇది తీసుకున్నారు అనమాట. అవి డ్రెస్సెస్ అన్నీ అయిపోయాయండి. ఇవి పిల్లలు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అవి కావాలని చెప్పి తీసుకున్నారు. స్టోన్స్ మోడల్ వైట్ డ్రెస్ మీదకి అనమాట, వైట్ సెట్స్. ఈ వైట్ సెట్స్ మీదకి వైట్ బ్యాంగిల్స్. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు కూడా అదే సెట్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి వాచెస్ అండి. పిల్లలు ఇంక ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళిపోయారు కదా, వాచెస్ చాలా ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఒక మోడల్ లెదర్ మోడల్ వాడుతున్నారు, ఇవి డిజైనర్ మోడల్ నేను తీసుకున్నాను అనమాట. ఇంకొక మళ్ళీ లెదర్ మోడల్ వద్దు అని చెప్పేసి. ఓకేనా. తర్వాత ఇవి వచ్చేసి 2 రూపీస్ ఎంతో పడిందనమాట. అక్కడ చాలా బాగున్నాయి. అంతే, ఇంకా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. ఇవి కూడా క్లిప్స్ కూడా, ఇవి బటర్ఫ్లై మోడలు. ఇక్కడ మనకి డీమార్ట్ లాట్లో బటర్ఫ్లై మోడల్ దొరుకుతుంది, కానీ సింగిల్ బటర్ఫ్లై అనమాట. ఇది డబుల్ బటర్ఫ్లై వచ్చింది. ఇది మీకు కలర్ కనిపిస్తుంది చూడండి, ఇది చూపిస్తాను. డబుల్ బటర్ఫ్లై అనమాట. ఇవి ఒక 4 పిల్లలకి
ఒక 3 చిన్న సైజు నాకు తీసుకున్నాను అనమాట. ఇలా సింగిల్ బటర్ఫ్లై అనే ఇక్కడ డిమార్ట్ లాట్లో దొరుకుతున్నాయి కదా సింగిల్, ఇది వచ్చేసి డబుల్ అనమాట. అవి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మా జాయ్స్ ఇక్కడ నుంచి వెళ్ళక ముందే చెప్పిందనమాట, నాకు బ్యాగ్స్ను చెప్పులు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కావాలని చెప్పేసి చెప్పింది. ఇవి చెప్పులు న్యూ మోడలు, ఇవి చెప్పులు తీసుకున్నాను. ఇవి జెస్సీవి, ఇవి జాయ్స్, ఇవి జాయ్స్, ఇవి చెప్పులు తీసుకున్నాను. సో ఇవేనండి నేను చేసిన షాపింగ్ అయితే అక్కడ చెన్నైలో. ఈ 2 days కూడా మీకు లాస్ట్ 2 days షాపింగ్కే సరిపోయింది మాకు. ఇవన్నీ ఇప్పుడు నేను మొత్తం ఇవన్నీ సర్దుకోవాలి, ఇప్పుడు వీడియో కోసం తీసాను, ఇవన్నీ సర్దుకోవాలి. ఇంకా అందుకనే మీకు అక్కడ షాపింగ్ చేసేటప్పుడు వీడియోస్ అవి ఎలా లేవంటున్నారు చాలా షాప్స్లో. ఇంకా అస్తమానం అడిగి తర్వాత నాకు షాపింగ్ కూడా లేట్ అయిపోతుందని చెప్పేసి వీడియో అయితే నేను ఏం చేయలేదు. కొని వచ్చేసిన తర్వాత మొత్తం చూపించవచ్చు అని చెప్పేసి అప్పుడు వీడియో తీయలేదు. కాబట్టి ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా చూపించాను. తర్వాత ఇవన్నీ కొన్నందుకు ఇది చూసారా, అంట చెన్నై అనమాట, తమిళలో ఉంది మొత్తం కూడా, ఇటువైపు ఇంగ్లీష్లో అనమాట. గనీ స్టోర్స్లో కొన్ని కొన్నాను. అలాగే ఇవన్నీ కొన్నందుకు బ్యాగ్ ఫ్రీ ఇచ్చారనమాట. ఈ బ్యాగ్ ఇది మేము కొన్న షాప్ పేరు శర్వాణా స్టోర్స్, చెన్నైలో ఫేమస్ కదా షాపింగ్ మాల్, చాలామందికి తెలిసే ఉంటుంది చెన్నై తెలిసిన వాళ్ళకి. సో ఇలా అయితే మా టూర్ కంప్లీట్ అయిందండి. బాయ్.